అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ను సర్కార్ నిర్వీర్యం చేసి టీజీఎంసీ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తోందని సంగారెడ్డి మెడికల్ కళాశాల ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. వైద్యులు కానీ బ్యూరోక్రాట్లకు ప్రాధాన్యత ఇవ్వడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 229 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లతో జీ తెలుగు న్యూస్ ప్రతినిధి నగేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. జీవో నంబర్ 229ని నిరసిస్తూ అది వెనక్కి తీసుకోవాలని చెప్పి జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మనం సంగారెడ్డి మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో 229 జీవో వల్ల చాలా నష్టం కలుగుతుంది, డాక్టర్లకు ఇది చాలా ఇబ్బంది కలిగించే విషయం అని వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడిద్దాం. చెప్పండి, ఈ జీవో వల్ల అసలు ఏం నష్టం, ఏం జరుగుతుంది? ఇది జియో నంబర్ 229 అనేది గవర్నమెంట్ December 25 రోజు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా అంటే 25 రోజు అది ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేశారు. ఆ జియో నంబర్ 229 ఏముందంటే యాక్చువల్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మొత్తం టోటల్ మెంబర్స్ 25లో 13 మెంబర్స్ సెలెక్టెడ్ మెంబర్స్ వాళ్ళు డాక్టర్స్, అంటే రిమైనింగ్ 12 మెంబర్స్ అనేది నాన్ డాక్టర్స్. అది గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా పెట్టవచ్చు, పెట్టిరు 25 మెంబర్స్లో. ఈ 25, 13, 12 ఉంది రేషియో. 13 ఎలక్టెడ్ కాబట్టి ఆటోనమస్ బాడీ మెయింటైన్ అవుతుంది. వాళ్ళు ఎవరు ఎలక్ట్ చేసుకున్నామంటే మేము డాక్టర్స్ అందరం ఎలక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ బాడీ మెయింటైన్ అయింది. దీన్ని దేని ప్రకారం చేసినామంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఉంటుంది. యాక్ట్ ప్రకారం అది 1968లోనే వచ్చింది. ఆ యాక్ట్లోనే ఉంది, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఎనీ సీట్స్ ఎలక్టెడ్ మెంబర్స్ అనేది మెజారిటీ ఉండాలి. ఎందుకంటే అటానమీ మెయింటైన్ అవుతుంది, అందులో డాక్టర్స్ అనేది మెజారిటీ ఉండాలి. ఎందుకంటే ఇది డాక్టర్స్ కమ్యూనిటీ కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది డాక్టర్స్ ఓన్లీ ఇబ్బంది పడుతున్నారు అంటే డాక్టర్స్ ఇబ్బందులు పడితే ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ కౌన్సిల్లో డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలంగాణ స్టేట్లో ఉన్న హెల్త్ గురించి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒక డాక్టర్ మాత్రమే డాక్టర్ గురించి అర్థం చేసుకుంటాడు, ఒక డాక్టర్ మాత్రమే పేషెంట్ గురించి అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ నాన్ డాక్టర్స్ అనే దాంట్లో కౌన్సిల్ ఉండడం వల్ల మెజారిటీ డిసిషన్ వీళ్ళు అవుతుంది. వీళ్ళు అయితే ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా వీళ్ళు అయిపోయి గవర్నమెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని మేము అంటున్నాం. ఎంకరేజ్ చేస్తే ప్రాబ్లం ఓన్లీ డాక్టర్స్ కన్నా మిగతా వాళ్ళకి ఎవరికి ఉన్నదంటే డాక్టర్స్తో పాటు హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది తెలంగాణ స్టేట్లో. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు నాన్ మెడికల్స్ నాన్ డాక్టర్స్ ఉండడం వల్ల వారు పాలసీస్ అనేవి మేక్ చేస్తూ ఉంటారు. ఈ పాలసీస్ ఎవరికైనా అంటే ఆర్ఎంపీలకు కానీ, అంటే ఆర్ఎంపీలు అంటే మనకు రూరల్ మెడికల్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఫేవర్గా చేయడం కానీ, ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని ఫేవర్ చేస్తుందని మాకు అనుమానం ఉంది. ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏమైందంటే ఆల్రెడీ ఇప్పటికే యాంటీబయాటిక్స్ అనేది గట్టిగా ఇస్తున్నారు, దానివల్ల రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయింది. స్టెరాయిడ్స్ అనేది గట్టిగా ఇచ్చేస్తున్నారు పేషెంట్లకు. అవసరం ఉందా లేకున్నా వాళ్ళకి నాలెడ్జే లేదు, వాళ్ళు ట్రీట్ చేయడానికి కూడా అవసరం లేదు, అయినా వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళని పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే పేషెంట్ హెల్త్ అనేది ఫ్యూచర్లో తెలంగాణలో ఉన్న హెల్త్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నది. డాక్టర్ ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా? ఇంతకుముందు ఎప్పుడన్నా అంటే ఈ నిరసనలో కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అంటే ప్రపోజల్స్ మెమరాండమ్స్ ఏమైనా ఇచ్చారు? ఇది December 25 స్టార్ట్ చేసి కొత్తగా జియో రిలీజ్ చేశారు కదా, అప్పటి నుంచి మేము వాయిస్ అనేది మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. తెలంగాణ జూడా నుంచి రిప్రజెంట్ చేయడము, ఐఎంఏ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తున్నా ఉన్నాం. వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, రద్దు చేయాలని మేము ఒకటే కోరుతున్నాము. మేము గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు, మిగతా ఏ పొలిటికల్ పార్టీకి అగెనిస్ట్ కాదు, దేనికి కాదు. ఇది హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని గవర్నమెంట్కి మేము విన్నపిస్తున్నాం. ఇప్పుడు డైలీ నిన్న చేసినాం, ఈ రోజు చేసినాం, మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాని గురించి రెస్పాన్స్ ఏం రాలేదు కాబట్టి బ్లాక్ బ్యాడ్జ్ ఈ రోజు చేస్తున్నాం. ఈ రోజు రేపు మళ్ళీ చేస్తాం అవసరం అయితే. దాని తర్వాత రెస్పాన్స్ గవర్నమెంట్ పట్టేసి దీన్ని స్ట్రైక్ని ఎస్కలేట్ చేయాలా ఏం చేయాలని డిసైడ్ చేస్తాం. జిల్లా మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ జిల్లా నుంచే ఉన్నారు, ఆయనకి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? తెలంగాణ జూడా నుంచి మేము అందరం వెళ్ళేసి సార్కు ఆల్రెడీ ఐడియా ఉంది, దాని గురించి డిసిషన్ తీసుకుంటామన్నట్టు చెప్తున్నారు. బట్ ఇది వెంటనే రద్దు చేయకపోతే నష్టం ఏందనేది మేము మళ్ళీ వినిపిస్తున్నాం. ఈ విధంగా తెలంగాణ జూడా నుంచి మేము అందరం కలిసి అక్కడ వెళ్ళి మళ్ళీ సార్ వాళ్ళు కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం. ప్రొటెస్ట్ అయింది కాబట్టి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. అవసరమైతే మేము కూడా అక్కడ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ జీవో వల్ల నష్టం కలుగుతున్నట్టున్నారు కదా, అసలు ఈ జూడాలకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఒక డిసిజన్ ఇప్పుడు మాకు మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ విషయంలో కానీ, ఒక లైసెన్స్ క్యాన్సిల్ చేసే విషయంలోనైనా, మేము అనెథికల్గా ఏదైనా మెడికల్ ప్రాక్టీస్ని ఏదైనా మాకు జరిగిన ఇన్సిడెంట్ అయినా యాజ్ ఎ డాక్టర్గా తెలుస్తుంది, బట్ ఒక నామినేటెడ్ మెంబర్స్కి తెలియదు ఈ విషయము. సో దట్ అవర్ డాక్టర్స్ నో అవర్ ప్రాబ్లమ్స్, సో దట్ వీ నీడ్ ఎలక్టెడ్ బాడీ మెజారిటీ. So that according to Act 1968, Constitution Act ప్రకారం ఏంటి అని అంటే మెజారిటీ విల్ బి ది ఎలక్టెడ్ బాడీ. ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ మెజారిటీ విల్ బి ఎలక్టెడ్ బాడీ. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందంటే ఈ జీవో ప్రకారం 4 నామినేటెడ్ వాళ్ళు 25 కాస్త 29 అయింది. 12 ఉన్న నామినేటెడ్ వాళ్ళు 12 ఉన్న వాళ్ళు 16కు నెంబర్ పెరగడం వల్ల టోటల్ మెంబర్స్ 25, 29 అయింది. సో దీనివల్ల నామినేటెడ్ మెంబర్స్ పెరగడం వల్ల మా డెమోక్రసీకి ప్లస్ మా ఎలక్టెడ్ బాడీకి పవర్ లేకుండా, సో దట్ వీఆర్ యాజ్ ఎ మెంబర్స్ బట్ విత్ నో పవర్, సో దట్ వీఆర్ డిమాండింగ్ టు విత్డ్రా దిస్ జీవో ఇమీడియట్లీ. ఉమెన్ డాక్టర్స్ సంఖ్య తగ్గుతుంది అంటే పెరుగుతున్నప్పటికీ ఈసోటి ఇష్యూలలో ఇలాంటి జీవో 229 వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని ఒక ఆరోపణలు ఉన్నాయి, దీనిపై ఏమంటే? డెఫినెట్గా అది అవుతుంది. లైక్
ఉమెన్ అనే కాదు, జనరల్గా అందరు డాక్టర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఉమెన్ మీద అని అంటే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఏదన్నా ఇష్యూస్ కానీ లైక్ మనకి షిఫ్ట్స్ ఉంటాయి, 24 hours షిఫ్ట్ లేకపోతే 36 hours షిఫ్ట్. ఆ టైంలో ఏమన్నా చేంజెస్ కానీ ఏమన్నా అంటే లైక్ ఇంకేమన్నా పాలసీస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఉమెన్ ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనము చూసుకోవాలి అని అంటే ఇంకా మనకు తెలిసింది ఒకటే, లైక్ ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి డాక్టర్స్ ఎలా ఉంటారో అంటే డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇది జూనియర్ డాక్టర్ల వాదన. జియో 229 రద్దు చేస్తేనే తమకు న్యాయం జరుగుతుంది, ఫ్యూచర్లో ఈ జియో వల్ల చాలా ఎఫెక్ట్ జరుగుతుంది అన్నది వాళ్ళ ప్రధాన ఆందోళనగా తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి. జియో నంబర్ 229ని నిరసిస్తూ అది వెనక్కి తీసుకోవాలని చెప్పి జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.